అందరికీ నమస్కారం. వికలాంగులకు సంబంధించిన చట్టాలు, హక్కులు, పథకాలు, జీవోలు, ఏవైనా ముఖ్య ప్రకటనలు, ప్రభుత్వం సంబంధించిన సమాచారం, ఇతర ఎన్‌జీఓ సంస్థల సమాచారం, వికలాంగులకు సంబంధించి మీకు ఎప్పటికప్పుడు కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్‌తో పాటు గంట గుర్తు నొక్కండి. మీకు సమాచారం అందించే ప్రయత్నం మా వంతు కృషి చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు ఒక ముఖ్యాంశంపై మాట్లాడదాం. ముఖ్యమైన అంశం ఏంటంటే కులగణన అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో ప్రకటించింది. ప్రభుత్వం కులగణన చేసి కులాల వారీగా వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులపై ఒక సర్వేలు నిర్వహించి వాళ్ళకి గణించి అంటే లెక్కించి వారికి సంబంధించిన పథకాలు అంటే వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ కావచ్చు, ప్రత్యేక పథకాలు కావచ్చు, ప్రత్యేక స్కీములు అందించాలనే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ కులగణన అనేది ఎస్సీ ఎస్టీలకైతే రాజ్యాంగ పరంగా రాజకీయ రిజర్వేషన్ల కోసం, ఉద్యోగాల రిజర్వేషన్ కోసం, పథకాల కోసం వాళ్ళకు రాజ్యాంగపరమైన హక్కు ఉంది. రాజ్యాంగపరమైన హక్కు ఉండటాన వాళ్ళ కులగణన అంతగా అవసరం లేదు. రెగ్యులర్గా అది ఆ డిమాండ్ చేయకున్నా అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. కానీ ఓబీసీలు అంటే మనం రాష్ట్రాల్లో బీసీలు అంటాము, కేంద్రంలో ఓబీసీలు అంటాము. ఓబీసీలు మాత్రం మాకు రాజ్యాంగపరమైన హక్కులు రావాలన్నా, రాజ్యాంగపరమైనటువంటి పథకాలు రావాలన్నా, రాజ్యాంగపరమైనటువంటి కమిషన్లు, తర్వాత రక్షణ కోసం ఖచ్చితంగా కులగణన చేయమని అంటున్నారు. ఇది చాలా దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నడుస్తుంది. కాల్కేకర్ కమిషన్ కావచ్చు, మండల కమిషన్ కావచ్చు, కులగణన మీద. అయితే వికలాంగుల గణన కూడా భారతదేశంలో చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే స్వతంత్రానికి రాకముందు కూడా వికలాంగుల లెక్కింపు జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా రోజుల వరకు వికలాంగుల లెక్కింపు జరగలేదు. 1991 నుంచి మరి జాతీయ స్థాయిలో వికలాంగుల ఉద్యమాలతోటి 1991, 2001, 2011 అంటే ఈ విధంగా మనకు జనాభా లెక్కింపులో వికలాంగుల లెక్కింపు జరిగింది. 2021లో మరి వికలాంగుల లెక్కింపు, జనాభా లెక్కింపు ఇవన్నీ కూడా ఆగిపోయింది. ఎందుకంటే కరోనా సందర్భంగా మరి భారత ప్రభుత్వము దాన్ని పెండింగ్ పెట్టింది. ఈ మధ్యనే భారత ప్రభుత్వం ఏమని ప్రకటించిందంటే జనాభా లెక్కింపు అనేది ఎలక్షన్ల తర్వాత నిర్వహిస్తారు. అది కేంద్రంలో నడుస్తున్న అంశం. మరి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు స్వతహాగా రాష్ట్ర ప్రభుత్వ పరిధి మేరకు ఆ రాష్ట్రంలో ఉన్న ఓబీసీల లెక్కింపు కోసం ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ మనం వికలాంగుల సంఘాలు డిమాండ్ చేయాల్సింది ఏంటంటే వికలాంగుల లెక్కింపు కూడా జరగాలి. ఎందుకంటే 2011లో వికలాంగుల లెక్కింపు ఆ రోజున్న 7 రకాలే జరిగాయి. 2016లో వికలాంగులు 21 రకాలు గుర్తించింది ఏది భారత ప్రభుత్వం. దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. అంటే ఎప్పుడైతే 21 రకాలు పెరిగినాయో 21 రకాల లెక్కింపు జరగాలంటే 14 రకాల వికలాంగులకు అసలు లెక్కింపే జరగలేదు ఇంతవరకు. అందుకే ఈ కులగణనలో వికలాంగుల అంశం కూడా పెట్టి వికలాంగుల 21 రకాల్లో ఏ రకం వాళ్ళు ఏ కులాల్లో ఉన్నారని ఆ విధంగా తెలుసుకోవచ్చు. ఏ రకం వికలాంగులకు ఏ విధమైన సామాజిక ఆర్థిక పరిస్థితి, వాళ్ళ యొక్క వ్యక్తిగత పరిస్థితులు, వ్యక్తిగత ఆస్తులు, వ్యక్తిగత పరమైనటువంటి సామాజిక అంటే పేదరికము, వారి యొక్క ఆదాయ వనరులు ఇవన్నీ కూడా లెక్కింపులో వస్తాయి. అప్పుడు ప్రభుత్వం వారికి ఏమైనా అడిషనల్గా అదనంగా పథకాలు చేయొచ్చు. అంటే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఓబీసీలు పోరాడిన బీసీలు అంటే ఓబీసీలు బీసీలుగా ఉన్నవాళ్ళు పోరాడితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే కులగణన చేస్తుందో మరి ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కులగణన పూర్తి చేసింది. మరి మన రాష్ట్రంలో కూడా వికలాంగుల సంఘాలు ఖచ్చితంగా అడగాల్సింది ఏంటంటే కులగణనలో వికలాంగుల అంశాన్ని చేర్చండి. వికలాంగులు కూడా ఏ కులంలో ఎంత ఉందో తెలుస్తుంది, వికలాంగుల సామాజిక ఆర్థిక పరిస్థితి తెలుస్తుంది, వికలాంగుల భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనేది కూడా ఒక అంచనా వస్తుంది. కాబట్టి వికలాంగుల సంఘాలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం డిమాండ్ చేయాలి. వికలాంగుల లెక్కింపు జరపాలి. ప్రత్యేకంగా వికలాంగుల లెక్కింపు జరపాలంటే మరి ప్రభుత్వం అంత శ్రద్ధ చూపకపోవచ్చు. ఎట్లాగూ కులగణన జరుగుతుంది, బీసీ కులగణన జరుగుతుంది. ఈ కులగణనలో రాష్ట్రంలో ప్రతి ఇంటికి పోవటం జరుగుతుంది, ప్రతి ఇంటిలో వివరాలు సేకరించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వికలాంగుల గణన కూడా చేయమని డిమాండ్ చేద్దాం. జవాబు తరఫున మేమందరము సంఘాలందరికీ కూడా
తోడ్పాటుగా ఉంటాం. మా తరఫున కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జవాబు పేరుతో వికలాంగుల హక్కుల సాధన కోసమే ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ను ఇవాళ ప్రారంభిస్తున్నాం. ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు, వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను, వ్యాఖ్యలను అందజేస్తుంది. ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా, ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది.